తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశం చుట్టూ పాలిటిక్స్ చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజని సీఎం రేవంత్ రెడ్డి అంటే అదానీ వ్యవహారంపై చర్చించాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంలో బతుకమ్మను ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ నిలదీస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఏడాది సంబరాలేంటని మరోవైపు విపక్ష బీజేపీ ఆరోపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా విగ్రహ వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో విపక్షాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. 2009లో డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ డిసెంబర్ 9న చేశామన్నారు సీఎం. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగమని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. తెలంగాణ అస్తిత్వానికి మూలమే సంస్కృతి సంప్రదాయాలన్నారు సీఎం రేవంత్. వాటి ప్రతిరూపమే తెలంగాణ తల్లి అన్నారు. ఇక్కడి ప్రజల సంస్కృతి సంప్రదాయాలు చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించినట్టు తెలిపారు. విగ్రహ తయారీలో పరిగణలోకి తీసుకున్న అంశాలను సభ సాక్షిగా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. డిసెంబర్ 9 అంటే తెలంగాణకు పర్వదినమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అధికార విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ప్రభుత్వం నమ్ముతుందన్నారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు ముందు విపక్షాల ఆందోళనలతో హైడ్రామా నెలకొంది. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్ రెడ్డి ఫోటోలున్న టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో వారిని అరెస్టు చేశారు. ఢిల్లీలో అదానీతో కుస్తీ పడుతున్న కాంగ్రెస్ నేతలు గల్లీలో దోస్తీ కడుతున్నారంటూ ఆరోపించారు గులాబీ లీడర్స్. ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేవంత్ రెడ్డి చేస్తున్న పనికి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్నారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జొన్నకంకి ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతుంది, అదే మక్కలు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో పండుతుంది. బతుకమ్మ పండుగ అనేది కేవలం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మీకు ఇంకెక్కడ కూడా కనబడదు. బతుకమ్మను మాయం చేసింది ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో నుండి. ఇది చాలా దారుణం. అటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ దగ్గర వినూత్నంగా నిరసనకు దిగారు. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ఏడాదిగా ఉత్సవాలు చేసుకుంటోందని ఆరోపించారు. రైతు భరోసా నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ధర్నాకు దిగారు. మొత్తానికి మొదటి రోజే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చుట్టూ వాడివేడిగా పాలిటిక్స్ సాగాయి.